మా ఫ్యామిలీ నుంచి మీ ఫ్యామిలీకి అందరికీ హ్యాపీ దివాళీ. ఎలా మనము ఫాస్ట్గా ఈజీగా సింపుల్గా చేయాలో నేను చూపిస్తాను మీకు. హ్యాపీ దివాళీ చిట్టి కన్నమ్మ. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ వెల్నెస్ అండ్ ఫన్. నేను మీ ప్రత్యూష. ఈరోజు మా ఇంట్లో మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు హాయ్ నాన్న, గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఇప్పుడు జస్ట్ మార్నింగ్ అయింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి కొన్ని ఆచారాలు ఉన్నాయి, లైక్ చిన్నప్పటి నుంచి తెలుసుకున్నవి. అవి ఎలా ఫాలో అవ్వాలో అలా ట్రై చేస్తాను అలా ఫాలో అవ్వడానికి. అండ్ ఫెస్టివల్ ఒక మెమొరబుల్గా క్రియేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ దీపావళి, సంక్రాంతి లాంటి ఫెస్టివల్స్ చిన్నప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. వినాయక చవితి. సో నాకు చాలా ఇష్టం అలా అవన్నీ రెప్లికేట్ చేసి నా కూతురికి కూడా అలాంటివి ఎక్స్పీరియన్స్ చేయించడం. సో ఐ ట్రై మై బెస్ట్. నరక చతుర్దశి రోజు తెల్లారుజామునే లేచి ఇలా నువ్వుల నూనెతో అభ్యంగన మసాజ్ చేసుకొని అభ్యంగన స్నానం చేయాలండి. ఇలా చేసి చిన్నపిల్లలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి దిష్టి తీసి, ఎర్రనీళ్ళతో దిష్టి తీసి తలార స్నానం చేస్తే అన్ని మిస్ఫార్చ్యూన్స్ తొలగిపోతాయి అంటారు. సో దివాళీ రోజు పొద్దునే లేచి అలా తలస్నానం చేసి, నువ్వుల నూనెతో ఎస్పెషల్లీ తలస్నానం చేసి ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటే చాలా మంచిదంటారు. ఆ ఫీలింగ్ ఏంటంటే మన ఫెస్టివల్స్, మన ట్రెడిషన్స్ మనం చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో అలా గుర్తుపెట్టుకొని అవి చేయాలి, కొంచెం ఎఫర్ట్ పెట్టి చేయాలి, చేసుకోవాలి అని నా ఫీలింగ్. సో నేను ప్రతి ఫెస్టివల్ కాస్తన్న కొన్ని ట్రెడిషన్స్ అన్న, ఆచారాలన్నా పాటించి చేసుకుంటాను. దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈసారి నా కూతురు కాస్త పెద్దదైంది కాబట్టి, 1 year దాటింది కాబట్టి ఐ థింక్ షీల్ ఆల్సో అండర్స్టాండ్. సో తనకు కూడా ఇష్టమైనట్టే ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ నా కూతురికి జస్ట్ 2.5 months దివాళీ అప్పుడు. సో అప్పుడు ఎంత వీలైతే అంత సింపుల్గానే చేసుకున్నాము. కాస్త రంగోలీ లాగా ఏదైనా వేద్దామని. నేను అంత ఆర్టిస్టిక్ కాదండి, లైక్ డిజైన్స్ వేయడం, రంగోలీ వేయడం, ఇలాంటివి డ్రాయింగ్ వేయడం లాంటివి నాకు అంత బాగా రాదు. నా హస్బెండ్ చాలా బాగా వేస్తారు. బట్ స్టిల్ కాస్త ముగ్గు వేసి ఎంత క్లీన్ చేసుకొని ఇది పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు ఉన్నారు ఆ టైంకి. సో తనే వేశారు, చాలా బాగా వేశారు అనమాట. సో అప్పుడు తెచ్చుకున్న కలర్సే, కాకపోతే కాస్త జస్ట్ ఇదంతా క్లీన్ చేసుకొని కాస్త చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను నేను. ఇది ఏదో కాస్త ఫెస్టివ్ ఫీలింగ్ కాస్త వస్తుందని. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్. సో నవ్వొస్తే నవ్వుకోండి, బట్ తిట్టకండి. నాది గొప్ప డిజైన్ కాకపోయినా, సూపర్గా లేకపోయినా నేను ఎందుకు చూపిస్తున్నానంటే, జనరల్లీ మనం సోషల్ మీడియాలో అందరూ చాలా బాగా డెకరేట్ చేసి, చాలా బాగా అంత ముగ్గులు వేసి అలాంటివి పెట్టినప్పుడు, ఫొటోస్ చూసినప్పుడు అయ్యో మనం అంత చేయలేకపోయామనో, లేకపోతే అయ్యో నేను అలా చేసింటే బాగుండు కదా అనో ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాము. అలా కాదు, మనస్ఫూర్తిగా చిన్న నమస్కారం చేసుకున్నా, మనకి ఏదొస్తే ఎంత వస్తే అంత అలా చేసుకున్నా మనం సంతోషంగా ఉండగలం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను రియలైజ్ అయ్యాను. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నాకు ఎంత వస్తుందో అంత నేను చేసుకుంటాను. అది ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తున్నాను. ఇది నా ముగ్గు ఈ రోజుటికి దీపావళికి కలర్ఫుల్గాను ఉంది అండ్ నాకు సాటిస్ఫైడ్గాను ఉంది. బయట ముగ్గు అయిపోయాక ఇక్కడ దేవుడికి పూలు పెట్టుకొని పూజ చేసుకుంటాము. సో ఇలా నరక చతుర్దశి అని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, కృష్ణుడు సత్యభామ వెళ్ళి నరకాసురుడు అనే ఒక రాక్షసుడిని చంపి తిరిగి వస్తారు. సో గుడ్ ఓవర్ ఈవిల్ విన్ అయిందని, మంచితనం గెలిచిందని అలా సెలబ్రేట్ చేసుకుంటాం మేము దీపావళి. ఇంకో స్టోరీ కూడా ఉంది, రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి. సో ఇలా వేరియస్ స్టోరీస్ ఉంటాయి దీపావళికి. మేము ఇలా ఫస్ట్ దేవుడి దండం పెట్టుకున్నాక దేవుడి దగ్గర కొత్త బట్టలు పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి వేస్తాము. నేను నా హస్బెండ్ ఆల్రెడీ పూజ చేసుకొని కొత్త బట్టలు వేసేసుకున్నాము. ఇది మా పాప పడుకొని లేచిన తను.
నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు ఈ డ్రెస్ తనకి, నా పాపకి చాలా సూట్ అయింది తనకి, నాకు కూడా చాలా నచ్చింది. ఇంతకు నేను ఏం వండబోతున్నాను అని ఆలోచిస్తున్నారా? సో మనం ఈరోజు మెన్యూ ఏంటంటే పండగ కాబట్టి మిక్స్డ్ వెజిటబుల్ వేసి సాంబార్ చేసుకోవాలి. సాంబార్, రసం, ఒక కూర, ఒక పచ్చడి, ఒక స్వీట్ అండ్ పెరుగన్నం, అదే దద్దోజనం అంటారు కదా, తిరువాత వేసి చేసిన పెరుగన్నం అండ్ ఒక స్పెషల్ రైస్. ఇన్ని ఐటమ్స్ 7 ఐటమ్స్ ఎలా మనము ఫాస్ట్గా ఈజీగా సింపుల్గా చేయాలో నేను చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే నేను ఒకే ఇన్స్టాపాట్లో అన్నం పెట్టేసుకున్నాను. మీరు కనుక ఒకే ప్రెషర్ కుక్కర్ పైన ఆర్ ఒకే ఇన్స్టాపాట్ పైన వర్క్ చేస్తున్నట్టయితే ఫస్ట్ అన్నం పెట్టేసుకోండి. అన్నం ఎందుకంటే మనకి స్పెషల్ రైస్ చేయడానికి, పెరుగన్నం చేయడానికి అన్నం చల్లగా అవ్వాలి కాబట్టి ఫస్ట్ అన్నం పెట్టేసుకొని మిగతా పనులకు వెళ్ళండి. ఒకవేళ మీరు ఒకే కుక్కర్ పైన వర్క్ చేస్తుంటే అన్నం పెట్టేసుకొని ఆ 3 విజిల్స్ వచ్చి దించే లోపల మిగతా రెడీ చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర అలాగే 2 ఇన్స్టాపాట్స్ 2 కుక్కర్స్ ఉంటే ప్యారల్గా అది ఇంకా ఈజీ. ఒక దాంట్లో అన్నం పెట్టేసేయండి, ఇంకొక దాంట్లో పప్పు, సాంబారు, స్వీట్కి కావాల్సిన ఐటమ్స్, కూరకు కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు ఇంకొక ఇన్స్టాపాట్లో చూద్దాం మనం. వంట స్టార్ట్ చేసే 1 అవర్ ముందర ఒక కప్లో ఈక్వల్ క్వాంటిటీస్లో చనా దాల్ అండ్ తూర్ దాల్ అంటే శనగపప్పు, కందిపప్పు, ఎండుమిరపకాయలు వేసి నానబెట్టుకోండి. అలానే ఇంకో గిన్నెలో 1 కప్ ఆఫ్ చనా దాల్ అంటే శనగపప్పు వేసి నానబెట్టుకోండి. అలానే ఇంకో గిన్నెలో 1 కప్ ఆఫ్ పెసరపప్పు నానబెట్టుకోండి. ఇప్పుడు ఇన్స్టాపాట్ ఆన్ చేసుకుని తర్వాత వేసుకున్నాక ఇది ఒక సాంబార్ మిక్స్. నేను ఎప్పుడైనా అర్జెంట్గా కుక్ చేయాలన్నా ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి ఇలాంటివి తెచ్చుకొని పెట్టుకుంటాను. అది వేసి ఈరోజు మిక్స్డ్ వెజ్ సాంబార్ చేయబోతున్నాను. సాంబార్లో ఆ కూరగాయలు వేసాక కందిపప్పు వేసి నీళ్లు వేసుకొని చింతపండు, సాంబార్ పొడి, ఉప్పు, పసుపు వేస్తాను. ఇది నా ఇన్స్టెంట్ సాంబార్ రెసిపీ. సాంబార్ పౌడర్ నేను జనరలీ హోమ్ మేడ్ వాడతాను. మీరు కావాలంటే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వాడండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనికి తగినంత వాటర్ వేస్తాను. దీనిపైనే స్టాండ్ పెట్టుకొని మిగతావి కూడా ఎక్కించుకుంటాను. సో స్టాండ్ పెట్టి ఫస్ట్ ఏదైతే నేను నానబెట్టుకున్నాను శనగపప్పు అది పెట్టుకుంటున్నాను. ఇది స్వీట్ కోసం. అండ్ దీనిపైన నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పెట్టుకుంటాను. ఇది ముందుగా నైటే నేను కట్ చేసేసుకొని వేసి పెట్టేసుకుంటాను. సో ఇది పెట్టి ఇన్స్టాపాట్ క్లోజ్ చేసి 20 మినిట్స్ ఆన్ ప్రెషర్ పెడతాను. అండ్ ఈ 20 మినిట్స్ కుక్కర్ అది అయ్యి మూత వచ్చే లోపల మిగతావన్నీ రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ చారు కోసం నానేస్తున్నాను నేను. ఫస్ట్ చింతపండు కాస్త వేసి టమాటో కట్ చేసి వేసుకుంటున్నాను. చారుకి ఫస్ట్ ఇవన్నీ వేసి మనం జస్ట్ నానబెట్టుకొని పెట్టుకోవాలి. తినే ముందర ఒకసారి ఉడికించుకోవాలంతే, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా నాన్నమ్మ గారు నేర్పించారు నాకు ఇలా చేయడం. సో చారుకి నేను ఒక టమాటో కాస్త చింతపండు వేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటాను. దానికి తోడు కాస్త కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాను. కొత్తిమీర కాడలు వేసుకుంటే చారుకు చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా మిరియాలు, పసుపు, రసం పొడి ఇది నేను ఇంట్లో చేసుకుంటాను, మీరు బయట నుంచి తెచ్చుకున్నది కూడా వాడుకోవచ్చు. ఉప్పు వేసుకొని నీళ్లు పోసి అలా మూత మూసిపెట్టి పక్కన పెట్టేసుకోవాలి. దెన్ విల్ గో టు నెక్స్ట్ వన్. ఇప్పుడు కుకుంబర్ తీసుకొని దాన్ని నేను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనము దోసకాయ పచ్చడి చేసుకోబోతున్నాం. సో దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం నేను ఇది కుకుంబర్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ మొత్తం కుకుంబర్ వాడేసుకొని లాస్ట్లో ఒక చిన్న పీస్ మిగుల్చుకుంటాను. అది ఎందుకు వాడతానో చూపిస్తాను. సో ఫస్ట్ ఈ మిగుల్చుకునే కుకుంబర్ని గ్రేట్ చేసేసుకుంటాను. గ్రేట్ చేసుకున్నాక అందులోకి క్యారెట్ కూడా గ్రేట్ చేసుకొని యాడ్ చేస్తాను. ఇందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. దీనికి ఈ మిక్స్ చేసుకున్న దానికి లైట్గా తిరగవాత కూడా పెట్టుకుంటాను అనమాట. దీని కోసంబిరి అంటాము, చాలా టేస్టీగా ఉంటుంది. దెన్ అక్కడ చారు మరగడానికి పెట్టాక పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో నార్మల్ ఆయిల్ వేసుకొని తిరగవాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని అంటే ఇంగువ, మస్టర్డ్ సీడ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మెంతులు కూడా వేసుకున్నాను. దాంట్లో గ్రీన్ చిల్లీ వేసుకొని అలానే కుకుంబర్ కూడా వేసుకొని వాడ్చుకుంటాను. ప్యారల్లీ చారుకి వెనకాల నెయ్యి తిరగవాత కోసం నెయ్యి కాచుకొని అందులో మస్టర్డ్ సీడ్స్, జీలకర్ర వేసి కాచుకుంటున్నాను. సో ఈ కుకుంబర్ స్లైసెస్ అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాక కూల్ డౌన్ అవ్వడానికి తీసుకొని పెట్టుకోవాలి.
చారు తిరువాత రెడీ అయిపోయింది, చారుకు పెట్టేశాను. సో మన చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఎక్కడైతే నేను వేసుకున్నానో అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మస్టర్డ్ సీడ్స్, పసుపు అన్నీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఉప్పు వేసుకొని ఆలు ముక్కలు మెత్తగా అవ్వాలన్నమాట, అందుకే నీళ్లు వేసి కాస్త మూసి పెట్టుకున్నాను. ఇందులోకి వాంగీబాత్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ అండి, మీరు ఎంటీఆర్ వాంగీబాత్ పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. రైస్ అయిపోయింది, దీన్ని 2 పార్ట్స్గా నేను తీసి పెట్టుకుంటున్నాను. ఒకటి పెరుగన్నానికి, ఒకటి పొటాటో రైస్కి. ఈ వాంగీబాత్ పౌడర్ రైస్ పైన కూడా వేస్తున్నానండి. కాస్త రైస్ పైన కూడా వేసి ఇంతకుముందు చేసుకున్న ఆలు మిక్స్చర్ వేసి అందులోకి మిక్స్ చేయాలి. చూసారా ఎంత సింపుల్లో ఇది, అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వాంగీబాత్ పౌడర్తో వంకాయ బదులు పొటాటో వేసుకొని చేసుకోవడం మీరు ట్రై చేయండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా హోమ్ మేడ్ వాంగీబాత్ పౌడర్. మీరు స్టోర్ బాట్ అయితే ఎంటీఆర్ తెచ్చుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ తీసుకున్న అన్నంలోకి పెరుగు వేసుకొని పెరుగున్నం కలుపుకుంటున్నాను. మన నార్మల్ దద్దోజనం కలుపుకున్నట్టే పెరుగు, ఉప్పు వేసి కాస్త కొత్తిమీర, జింజర్ కూడా వేసుకున్న తర్వాత మామూలు ఆయిల్లో మస్టర్డ్ సీడ్స్ అదన్నా వేసుకొని తిరువాత పెట్టుకోవడం, అంతే. ఇప్పుడు నా ఐరన్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో మస్టర్డ్ సీడ్స్ వేసుకొని స్ప్లటర్ అయ్యాక కాస్త పసుపు, జీలకర్ర కూడా వేసుకుంటాను. ఇందులోకి మనం ఇందాక కుక్కర్లో ఉడికించుకొని దించుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుంటాను. క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక కాస్త ఉప్పు, కారపొడి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు ఎందుకంటే మా పాప తింటుంది కాబట్టి. కాస్త ఉప్పు, కారపొడి వేసుకొని అటు ఇటు కాస్త వేయించుకోవాలి. దానిపైన నేను కాస్త కొబ్బరి చల్లుకుంటున్నాను. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు, మూసి పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్లో ఉడికేసి వచ్చింది కాబట్టి జస్ట్ తిరువాత వేసుకుంటే సరిపోతుంది. సో లిటరలీ 2 minutesలో అయిపోతుంది కూర. ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఇందాక కుక్కర్లో ఉడికించుకున్న శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కప్పు వేసుకుంటే 1 కప్పు బెల్లం వేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటూ కరగబెట్టుకోవాలి. అంతా అయ్యాక కరిగాక బాగా కూల్ డౌన్ అయ్యాక అందులో 1 కప్పు పాలు యాడ్ చేసుకొని అలానే కాస్త ఘీ అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అప్పుడు మన పాయసం రెడీ అయిపోతుంది. ఇది వెరీ వెరీ హెల్తీ అండ్ చిన్న పిల్లలు కూడా తినచ్చు, బేబీస్ కూడా తినచ్చు, అంత మంచి పాయసం. మనం కందిపప్పు, శనగపప్పు నానబెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలతో, అది ఇప్పుడు మిక్సీలో పట్టించుకుంటాం. దీంతో మనం బోండాలు వేసుకుంటాం. సో ఈ పప్పులు 2 వేసాక దీనికి ఇంకా ఉప్పు యాడ్ చేసుకొని అలానే కొత్తిమీర, కాస్త పుదీనా కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కాస్త పిండిగా అవుతుంది, పేస్ట్గా అవుతుందన్నమాట. దాన్ని బోండాల్లాగా ఆయిల్లో వేసుకోవచ్చు. చూసారా నేను ఎలా 2 బాణల్లే రీయూజ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఒకేసారి కుక్కర్లో అన్నీ పెట్టేసుకోవడం వల్ల మనకు వాష్ చేసుకోవడానికి వెజల్స్ తక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో అంతా లైక్ వితిన్ 1 hour ఇవంతా అయిపోతాయి కుక్ చేయడానికి. సో ముందుగా కాస్త ప్లానింగ్, కాస్త ప్రిపరేషన్ ఉంటే ఇది చాలా ఈజీ మనకు చేసుకోవడం. అండ్ మనం ఏమి తక్కువ ఐటమ్స్ చేసుకున్నట్టు ఉండదు, పండగ వంట తిన్నట్టు ఉంటుంది, అలానే మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్టు ఉండదు. సో ఇలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఫెస్టివల్ చేసేటప్పుడు, చాలా ఈజీగా ఉంటుంది. మన భోజనం రెడీ అయిపోయింది, వడ్డించేసుకుందాం ఇంకా. సో ఫస్ట్ కోసంబరి, దోసకాయ పచ్చడి, క్యారెట్ కూర, పొటాటో రైస్, బజ్జీలు, కప్పులో పాయసం, అన్నం, అన్నానికి సాంబార్, తర్వాత కప్పులో రసం, ఇంకో కప్పులో పెరుగన్నం అండ్ నెయ్యి. యమ్మీ పండగ వంట రెడీ అయిపోయిందండి. నిజంగా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి, అంత టేస్టీగా అంత బాగా రెడీ అయింది అసలు.
సో అది లంచ్ అంతా రెడీ అయిపోయింది. నేను పెట్టేసుకున్నాను, మా హస్బెండ్కి పెట్టేశాను. సో నౌ తినేస్తాం మేము హాయిగా. పాప తినేసి పడుకునేసింది. సో పాప లేసే లోపల వీ హ్యావ్ టు ఫినిష్ అని హాయిగా కూర్చున్నాం. అసలు అరిటాకులో తింటే ఎంత హాయిగా ఉంటుందో. తర్వాత ఈ పాయసం మీరు ట్రై చేయండి, బాగా వచ్చింది, బేబీస్కి కూడా బాగుంటుంది. పాయసం ఇలా కప్లో వేసుకొని తినే కన్నా అరిటాకులో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. హాయిగా అరిటాకులో భోంచేస్తుంటే ఎంత బాగుందో అసలు. మేమిద్దరం చాలా ఎంజాయ్ చేసాం, చాలా రిలాక్స్డ్గాను అనిపించింది. చిన్ననాటి విషయాలు, మేము ఎలా దీపావళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము అవన్నీ మాట్లాడుకుంటూ హాయిగా భోంచేసాము. నాకైతే మా నాన్నమ్మ గారు చాలా గుర్తొచ్చారు. తనే మాకు దీపావళి రోజు మార్నింగ్ లేపి తలకి నూనె పెట్టి నాకు మా అన్నయ్యకి దిష్టి తీసి ఆ తర్వాత ఈ స్పెషల్స్ ఇలాంటివన్నీ చేసేవారు. అండ్ ఆవిడని గుర్తు తెచ్చుకుంటూ తను ఏం స్పెషల్స్ చేసేవారో అవే చేశాను ఈరోజు నేను. మా పాప పుట్టడానికి 10 రోజుల ముందర అన్ఫార్చునేట్గా ఆమె చనిపోయారు. అది నాకు చాలా బాధగా ఉన్న సిచ్యువేషన్ అప్పుడు. సో ఈరోజు మా నాన్నమ్మ గారిని తలుచుకుంటూ ఆమె మెమరీలో నేను ఆమె చేసే వంటలన్నీ చేశాను. ఆ విషయాలే చెప్పుకుంటూ మేము ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు, ఎలా క్రాకర్స్ కాల్చేవాళ్ళం అవన్నీ చెప్పుకుంటూ హాయిగా భోంచేసాము. సో నేను నెక్స్ట్ పార్ట్లో మేము ఈవినింగ్ నేను ఏం స్పెషల్ చేశాను, మేము ఎలా సెలబ్రేట్ చేసాం, క్రాకర్స్ ఎలా కాల్చుకున్నాం అన్నీ చూపిస్తానండి. అంతవరకు స్టే సేఫ్, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మళ్ళీ కలుద్దాం సెకండ్ పార్ట్లో.